మనం సెలబ్రేట్ చేసుకుంటుంటే కానీ ఇదేంటి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహానాడు కూడా సక్సెస్ అవ్వలేదు ఇలాంటి కొన్ని కామెంట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు అవ్వచ్చు మరి కొందరు దానికి ఏమంటారు? మహానాడు సెలబ్రేషన్ చేసుకోలేదని అంటున్నారు కానండి. అక్కడ అటువైపు చూసుకుంటే ఇరాక్ వాళ్ళకి పెట్రోల్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు పెట్రోల్ సేవ్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టారు. అలాంటప్పుడు మనం మహానాడు పెడితే ఎంత ట్రాఫిక్ వేస్ట్, ఎంత పొల్యూషన్ అండ్ పెట్రోల్ కూడా ఎంత ఉండాలంటే ఒక జర్నలిస్ట్ మొత్తం వెయిట్ చేయాలి. కాబట్టి మహానాడు ఎవరో వాటిలోని ఎవరు ఉండాలని మినీ మహానాడు పెట్టారు. అదే వాళ్ళు చూసారో చూడలేదో తెలియదు కానీ డిజిటల్ మహానాడు కూడా పెట్టాం. హైబ్రిడ్ మహానాడు అంటారు. వాళ్ళకి తెలుసో తెలీదో మరి ప్రజలందరికీ తెలుసు మహానాడు గురించి. ప్రజల కోసం మనం వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మనం ఇలాగా ఒక మీటింగ్ పెడితే ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతారు. అది క్యాన్సిల్ చేసుకొని మనం మాత్రమే ఇలా సింపుల్గా చేసుకుందామని డిజిటల్గా పెట్టుకుందాము, ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆలోచించు. ఆ విషయం వాళ్ళకి కనిపించట్లేదు. అది మరి అందరినీ సమానంగా చూస్తుంది కూటమి ప్రభుత్వాన్ని మాటలు మీరు అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏం చేసింది 2 ఏళ్ళని కొన్ని పార్టీల పరంగా కావచ్చు వైసీపీ నేతలు ఎక్కువగా అంటున్న సందర్భం. ఇప్పుడు 2 ఏళ్ళు మేము ఏమి చేయలేదా, మరి 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారండి? 5 ఏళ్ళు వాళ్ళు చూపించాలి కదా. 5 ఏళ్ళు ఏం చేశారు? ఒక రోడ్డు వేసారా, ఒక కాలువలు తవ్వించారా, మరి ఏం చేశారని? ఒక బస్సు కానీ పెట్టేశారు లేడీస్ కోసం కానీ, ఓ డాక్రా మహిళల కోసం కానీ ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు. ఏం చేయలేని వాళ్ళు ఇలాంటి మాట్లాడతారు. ఈ 2 ఏళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ అయిందండి. అది అందరికీ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మహిళల మీద వ్యాఖ్యలు ఏమంటారు? రీసెంట్గా హోమ్ మినిస్టర్ గారి మీద కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అండి. మహిళల మీద ఇంట్లో వాళ్ళకి పిల్లలు లేరా? పిల్లలు లేదు, పిల్లలు లేరు, ఆడపిల్లలు లేరా? ఒక ఆడది వచ్చి బయటకు 10 మందితో తిరుగుతుంది, 10 మంది చేస్తుందంటే ఆవిడ ఎంత సఫర్ అయ్యి వస్తుంది, ఎన్ని ఇబ్బందులు పడి వస్తుంది. లేడీ వచ్చిందంటే ఎంత గౌరవించాలి మనం. ఆ గౌరవం వాళ్ళకి లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళు మేకప్ వేసుకున్న, వీళ్ళు మేకప్ వేసుకుని, ఇంట్లో ఆడవాళ్ళు అంటే వాళ్ళు మేకప్, వాళ్ళు లేడీయే. ఒక స్త్రీ అంటే మీ ఇంట్లో మీ ఆవిడ కూడా స్త్రీయే కదా, మీ అమ్మ కూడా ఆడదే. ఒక ఆడదని అంత మాట అనకూడదు. వాళ్ళకి సంస్కారం లేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి మామూలుగా వాళ్ళు మాత్రమే అంటున్నాం. వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలను కూడా ఎవరు అనట్లేదు. కాబట్టి వాళ్ళకి తెలియాలి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. లేడీస్ని గౌరవిస్తుంది, ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటుంది.